అమలు కూడా చేయటం లేదు మన దేశంలో. రెండోది రాజకీయం. మనందరికీ తెలుసు, ఏ పార్టీ అయినా కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మీరు చూడండి, లేదా కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, అసెంబ్లీ ఎన్నికకి 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారనేది మనందరికీ తెలుసు కదా. మనం ఏదో పెద్ద అది తెలియని నటిస్తున్నాం, బహిరంగ రహస్యం. అంతంత ఖర్చు పెట్టేసరికి ఏమవుతుంది, రాజకీయంలో మళ్ళీ డబ్బు సంపాదించకపోతే ఇదంతా అక్రమ ఖర్చు. 190 అక్రమ ఖర్చు. ఇది ఓట్లు కొనుగోలు కోసం పెట్టే ఖర్చు కానీ నిజమైన ప్రచారం కోసం, ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం పెట్టే ఖర్చు కాదు. కాబట్టి ఈ డబ్బుని మళ్ళీ కూడగట్టాలి. కూడగట్టాలంటే అధికారాన్ని అవినీతిగా మార్చుకోవాలి, సొమ్ముగా మార్చుకోవాలి. అంచేత ఏమవుతుంది, ఇలా 1-2 కేసులు బయట పెడితే, మీడియాలో హడావిడి జరిగితే, ఏదో కొంచెం 2 రోజుల పాటు ఏదో ప్రభుత్వంలో. సార్ ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు రాజకీయ నాయకుల కరప్షన్ తో వేరు, మళ్ళీ అధికారుల కరప్షన్ వేరు. రాజకీయ నాయకులు కరప్షన్ చేసి మళ్ళీ దాన్ని ఓట్లలో ఖర్చు పెడుతున్నారు కొంతమేరకు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ, లేకపోతే అంతకుముందు జలయజ్ఞం చేసిన వైఎస్ఆర్ ఆయనలో అనుకోండి, లేదా చంద్రబాబు నాయుడు ఆయనలో అనుకోండి, వీళ్ళు ఓట్లు కొనేందుకోసం ప్రజలకి 1000-2000 ఓటుకు అందరికి 1,00,000 ఓట్లు చొప్పున కొనుగోలు చేస్తారు. బట్ ఈ అధికారులు వీళ్ళు ఓట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు ఒక 10-15 తరాలకు మించి సంపాదించుకొని కూర్చుంటారు. పొలిటికల్ కరప్షన్, బ్యూరోక్రసీ కరప్షన్, అంటే నేను ఈ రెండింటి వేరువేరుగా చూస్తున్నా. పొలిటికల్ కరప్షన్ లీగలైజ్ అయిపోయింది. ఇక మీరు ఎంత చెప్పినా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖర్చు పెట్టాలంటే 30-40 కోట్లు. ప్రజలు కూడా పైసలు ఇస్తే ఏది మాకు ఓటు ఇవ్వకపోతే ఓటు వేయమని చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మురళీధర్ రావు గాని, హరిరామ్ నాయక్ గాని, నూనె శ్రీధర్ గాని అన్లెస్ వాళ్ళు రాజకీయాల్లో దిగితే తప్ప వాళ్ళు రూపాయి కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ 100 కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. సో నేను దీన్ని రెండింటి డిఫరెన్షియేట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పేది కొంతమేరకు వాస్తవం. రాజకీయంలో ఉన్నవాడు ఎంత సంపాదిస్తున్నాడో అంత ఖర్చు పెట్టాలి. కాబట్టి అది వ్యవస్థలో ఉన్న సమస్య. వాళ్ళని విలన్గా చిత్రిస్తే లాభం లేదు. నేను ఎప్పుడు అది చెప్తాను, రాజకీయంలో ఉన్న వాళ్ళని విలన్గా చిత్రించొద్దు. వాళ్ళు ఎంతగా విలన్లు కనిపిస్తున్నారో అంతగా బాధితులు కూడా వ్యవస్థలో అని చెప్పని. కాబట్టి వాళ్ళు అంత దుర్మార్గం చెప్పడం కాదని చెప్పేది. కానీ రాజకీయ అవినీతి ఎప్పుడైతే ఉన్నదో, రాజకీయం డబ్బులు చేసుకునే అవసరం రాజకీయంలో ఎప్పుడైతే ఉన్నదో, ఎలా చేసుకుంటారు డబ్బులు? అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని. మీరు అధికార యంత్రాంగం మద్దతు లేకుండా, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి అక్రమాలు జరిపించకుండా రాజకీయంలో అవినీతి సాధ్యం కాదు. పోలీస్ కేసులు కావచ్చు, లేకపోతే టెండర్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇంకా ఇతర పెద్ద ప్రాజెక్టులు, పబ్లిక్ ప్రాజెక్టులో కానీ, లేకపోతే మరి భూముల కబ్జాలు కావచ్చు, లేకపోతే మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం కావచ్చు. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయి? అధికార యంత్రాంగం ద్వారా జరుగుతాయి. కాబట్టి మీరు చెప్పింది వాస్తవమే. రాజకీయంలో ఉన్న వాళ్ళు పాపం ఎంత సంపాదిస్తున్నారు అంత ఖర్చు పెడుతున్నారు. అధికారులు డబ్బులు తింటమే తప్ప ఖర్చు ఉండదని, అది వేరే విషయం. కానీ రాజకీయ అవినీతి, అధికార యంత్రాంగాల అవినీతికి ఖచ్చితంగా దారి తీస్తుంది. రకరకాల పద్ధతులు ఉండేవాడు. కొత్తగా ఇది 30-40-50 ఏళ్ల క్రితం కూడా రాబర్ట్ వేడ్ అని చెప్పిన ఒక ఆయన, బ్రిటన్ నుంచి ఒక పండితుడు వచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఉండి క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖే, మీరు ఇరిగేషన్ శాఖ చెప్తున్నారు, ఆనాడు 1970ల దశకంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి ఎట్లా ఉంటుందని చెప్పన్నది కూలంకషంగా దాన్ని వివరించి దాని మీద పెద్ద ప్రామాణికమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఉదాహరణకి అధికారుల నియామకాలు, ఎవరిని కీలకమైన స్థానాల్లో పెడతాం, ఎవరిని ఎప్పుడు బదిలీలు చేస్తాం, మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో అక్కడ మనుషులు వేయడానికి, వాళ్ళని అక్కడ ఉంచడానికి బేరసారాలు జరిగి అదొక వేలంపాట్లాగా సాగుతుంది. కొన్ని సందర్భాల్లో కీలక పదవులు పెట్టడానికి వేలంపాటు కూడా ఉన్న వాస్తవం. అంచేత రాజకీయ అవినీతి స్వరూపం వేరు కావచ్చు, కానీ రాజకీయ అవినీతి విధిగా పరిపాలనా యంత్రాంగంలో అవినీతికి దారితీస్తుంది. అదొక్కటే కారణం నేను చెప్పాలి. ఎందుకంటే మనుషుల్లో కొందరికి అక్రమార్జన చేయాలో కోరుకుంటుంది, అత్యాశ ఉంటుంది, దురాశ ఉంటుంది, కొందరు నిజాయితీగా చిత్తశుద్ధితో ఉంటారు. కానీ చట్టం అనేది ఎప్పుడైతే, ఇందాక చెప్పాను, చట్టం అయితే ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో, చట్టం అంటే భయం ఎప్పుడైతే లేకుండా పోయిందో, శిక్ష పడుతుంది, జైలుకు పోతాం, అంతకుమించి ఆస్తులన్నీ పోతాయి, బికారైపోతాం, సమాజంలో పరువు పోతుంది, పదవి పోతుంది, స్వేచ్ఛ పోతుంది, జైల్లో వెళ్తాం అన్న భయం కలగాలి. ఆ భయం భారతదేశంలో లేదు. రెండోది, రాజకీయ యంత్రాంగం ఎప్పుడైతే ఒక అవినీతి ఊబిలో కూరుకుపోయిందో, తప్పులు ఎవరు చేసినా కూడా, కారణం ఏదైనా కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిందో, అప్పుడు పరిపాలనా యంత్రాంగంలో అవినీతిని చాలా కష్టం. అందుకనే
నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి ఉన్నటువంటి అరుదైన సందర్భాల్లో ఒక ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో చాలా కాలం పాటు, ఎందుకంటే ఆయనగా డబ్బులు లేకుండా గెలిపించాడు అందరినీ. ఆయన నిప్పు లాంటి మనిషి, భయపడేవాడు అవినీతి అని చెప్పండి. ఇప్పుడు ఆ భయం ఎక్కడుంది అసలు? మనవాడా కాదా అని చెప్పాను కానీ అస్మదీయుడైతే వాడికి రక్షణ, తస్ముడైతే వాడికి శిక్ష తప్ప అవినీతిపరుడికి భయం అనేది పోయింది. ఎట్లా సార్